అవునమ్మా, నువ్వు మారకు, నీకు ఒక్కదానికి పేరు పెట్టి చెప్పలే. నువ్వు మారకు, నువ్వు ఇప్పుకొని తిరుగులే, బిగ్ని వేసుకొని ట్యాంక్ బండ్ పోయి తిరుగు, ట్యాంక్ బండ్ల మీద ఇప్పుకొని ఫరక్ పడదు. నువ్వు మారకు, ఆయన మారే వాళ్ళకి చెప్పిండు, ఆయన ఇన్స్పిరేషన్ వేసుకొని మారుతారు, లేదంటే లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఒపీనియన్ షేర్ చేసుకుండు, నీ గురించి పేరు పెట్టి ప్రత్యేకంగా చెప్పిండా, చిన్మయి అన్నది, అనసూయ అన్నది, ఆ హీరోయిన్ అన్నది, ఈ హీరోయిన్ అన్నది అని చెప్పి వాళ్ళ మీ పేర్లు చెప్పిండు ఆయన ఏమన్నా. అవునండి, ఇప్పుడు తాళి పైన మీకు గౌరవం లేకపోతే మీరు వేసుకోకుర్రి, మీకు అది ఫరక్ పడదు కావచ్చు, కానీ మాకు పడుతుంది. మా సొసైటీలో ఇంటి పక్కనోళ్ళు, ఎదురింటోరు, పొరిగింటోళ్ళు అందరు ఉంటారు. మన తాళి అంటే దాని విలువ ఏందండి, మనం వేసుకున్న తాళి విలువని బట్టే హస్బెండ్ లైఫ్ అనేది లైక్ ఉంటది కదా, ముడిపాటు ఉంటది అంటారు. అలాంటిది మొత్తం ఇప్పుకొని తిరిగితే మరి ఎట్లా ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేయాలి, సొసైటీని ఎట్లా లీడ్ చేయాలి అండి. ఒకటి, ఈ అనసూయకి ఏం పని లేదు, ఏం షోస్ చేయట్లేదు కదా ఈ మధ్య, పైసలు ఏమన్నా ఈఎంఐస్ కి తగ్గినాయేమో. సో ఫేమస్ అయిన ఈ శివాజీ అన్నని టార్గెట్ చేసింది. సో ఆయనని ఏమంటారు, ఆయన మీద నేను ఏమన్నా బ్యాడ్ గా చేస్తే నేను మళ్ళీ ఫేమ్ లోకి వస్తా, ఆడియన్స్ లోకి వస్తా, మళ్ళీ నాకు ఛాన్సెస్ వస్తాయి అని ఏమన్నా ఫేమ్ వస్తుంది అని చెప్పేసి అట్లా అనుకొని శివాజీ అన్న మీద మళ్ళీ ట్రోల్స్ చేయడం, తన మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం, తనకు మొత్తం ఫెమినిస్ట్ అవన్నీ అనడము, ఇవన్నీ జరుగుతున్నాయి. శివాజీ గారు అన్న దానిలో ఎక్కడ కూడా తప్పు లేదు, తన లేడీస్ గురించి, హీరోయిన్స్ గురించి చాలా బాగా చెప్పాడు. దాన్ని వీళ్ళకి నెగిటివ్ గా కన్వే అయితే అది ఎవరం కూడా ఏం చేయలేము. అండ్ అనసూయకి అంత గట్టిగా టచ్ అయిందంటే అసలు అది అర్థమైతలేదు. అది అవును, ఫేమస్ అయింది, ఇంకొక మస్తు షోలు కూడా చేసింది. సో ఇప్పుడు కూడా షోస్ కోసమే, ఫేమస్ కోసమే ఇలా చేస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చిక్రీ సాంగ్ లో కూడా ఈ వర్డ్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు ట్రోల్ చేయలేదు, అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఇలా ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తారేమో, ఇలా పాన్ కార్డ్ ఏమైనా బ్లాక్ చేస్తాడేమో భయంతో. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఆఫ్ కోర్స్ బ్లాక్ అయిపోతాయి అన్ని. సో ఆ భయంతో గిట్ట ఆమె వాళ్ళ మీద వాక్యాలు చేయకుండా ఇక అల్కా దొరికిండు శివాజీ అన్న మీద వేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని అవునండి, ఇప్పుడు తాళి పైన మీకు గౌరవం లేకపోతే మీరు వేసుకోకుర్రి, మీకు అది ఫరక్ పడదు కావచ్చు, కానీ మాకు పడుతుంది. మా సొసైటీలో ఇంటి పక్కనోళ్ళు, ఎదురింటోరు, పొరిగింటోళ్ళు అందరు ఉంటారు. మన తాళి అంటే దాని విలువ ఏందండి, మనం వేసుకున్న తాళి విలువని బట్టే హస్బెండ్ లైఫ్ అనేది లైక్ ఉంటది కదా, ముడిపాటు ఉంటది అంటారు. అలాంటిది మొత్తం ఇప్పుకొని తిరిగితే మరి ఎట్లా ఫ్యామిలీని ఎట్లా లీడ్ చేయాలి, సొసైటీని ఎట్లా లీడ్ చేయాలి. మీకు సొసైటీతో అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మాలాంటి వాళ్ళకి అవసరం కదా. ఇప్పుడు ఈ సుష్మా పుక్క తక్కువ ఉందా పెద్దక్క? అక్క చూస్తే చూడక్క, నా వీడియో నీకు చూడాలనుకుంటున్నాక. ఏందక్క చికెన్ తిన్నోళ్ళు ఓలక్క ఊరికిట్లా? మటన్ తిన్నోళ్ళు రిచ్ కిడ్ అంట, చికెన్ తిన్నోళ్ళు పూర్ కిడ్ అంట. ఏందక్క చిన్నప్పటి నుంచి నువ్వు చికెన్ తినలేవు అయితే, మరి ఒక్కసారి కూడా తింటే నువ్వు పూర్ కిడ్ అయిపోతావా? మీ అయ్య అట్లా పెంచిండా? ఏందమ్మా నువ్వు ఇంత వస్తే మొత్తం ఇప్పుకొని తిరుగుతున్నావు. నువ్వు వేరే ఆడోళ్ళ గురించి సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నిన్ను ఫాలో అయ్యేది మాత్రం ఒక అమ్మాయిలు చాలా తక్కువ. నీ ముందు ఒకలా ఉంటారు, నీ వెనుకొకలా ఉంటారు. నీ వరకు నీ పర్సనల్ ఫ్యామిలీ వర్క్ చూసుకో, బయట లేడీస్ కి కూడా నువ్వు కన్వే చేస్తే ఇట్లా బాగోదు. అది నా హస్బెండ్ కి లేదు ప్రాబ్లం, నా ఫ్యామిలీకి లేదు ప్రాబ్లం. సో నీ ముంగట ఎవ్వరు అనరు తల్లి, నీ వెనక ఎంతమంది అంటారో జడ్జ్ చేసుకోర్రి. నీ ముంగట ఎవ్వరు ఒక మాట అనాలి, ముంగట బ్యాక్ ఎన్ని అంటారు అది చూసుకో. నీ హస్బెండ్ ఏం సపోర్ట్ చేస్తాడు? ఎంత చేసినా నువ్వేం హీరోయిన్ కావు, నువ్వు పెద్ద రోజుకో 1,00,000 2 లక్షలు సంపాదించేంత యాంకర్వి కాదు, ఏం కాదు. పోదో 15,000 20,000 మా అంటే ఒక రోజుకు సంపాదన అనేది. 20,000కే నీ మొగడు ఫ్లాట్ అయిపోయి నువ్వు ఏదన్నా చేసుకో, ఇప్పుకొని తిరుగు అనేసి అంటాడా? ఏ హస్బెండ్ కూడా అనడండి. అనసూయ వాళ్ళ హస్బెండ్ డైలీ అనసూయ 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తుంది, బయట క్రేజ్ ఉంది, ఆమె ఒక హీరోయిన్ తో ఉంది, ఆమెకు వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళ అండర్స్టాండింగ్ అది. నువ్వు ఒక టీచర్వి, మాలాంటి ఒక ఆడియన్వి ఇన్స్టాగ్రామ్ లో ఏదో వినాయక చవితికి ఒక డాన్స్ వీడియో వైరల్ అయినందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. అది దండర మూవీ గురించి మాట్లాడండి, దానికి వ్యూస్ వచ్చేటట్టు అలా చేయండి, కానీ ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం మీద మీరైతే మాట్లాడొద్దు.
కావాలంటే నేను థియేటర్స్ లో మాట్లాడతాను అని చెప్పి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అవునండి, ఎందుకు ఆ పర్సనల్ అంత పర్సన్ ని ట్రోల్ చేస్తున్నారు? ఆయన మంచిగా చెప్పింది, తీసుకోని ఆల్సో తీసుకోర్రి, లేదంటే వదిలేయుర్రి. ఆయన ఒపీనియన్ షేర్ చేశాడు అంతే. ఇప్పుడు ఆయన చెప్పంగానే మీరు పద్ధతిగా మారలేరు కదా. మీ స్టైల్ మీకు ఉంటది, మీ ఓన్ లైఫ్ మీకు ఉంటది. ఎందుకు పదే పదే ఆ పర్సన్ ని టార్గెట్ చేసి ఆ పర్సన్ ఎందుకు ఇట్లా చేస్తారు? కరెక్ట్ కాదు. తను ఏందో తను చేసుకొని తన అపాలజీ వీడియో రిలీజ్ చేసిండు. ఇది ఇంటర్తో ఆపితేనే బాగుంటది. బయటకి అమౌంట్ చెక్ చేసుకొని ఎంత ఘోరంగా మాట్లాడుతారో చూసుకోవాలి. అంటే మహిళలు కొంతమంది ఏమంటారంటే మా డ్రెస్సింగ్ మా ఇష్టం, నువ్వెవరో చెప్పేది అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? అవునమ్మా, నువ్వు మారకు. నీకు ఒక్కదానికి పేరు పెట్టి చెప్పలే. నువ్వు మారకు, నువ్వు ఇప్పుకొని తిరుగులే. బిగ్ని వేసుకొని పో ట్యాంక్ బండ్ పోయి తిరుగు. ట్యాంక్ బండ్ల మీద ఇప్పుకొని ఫరక్ పడదు. నువ్వు మారకు. ఆయన మారే వాళ్ళకి చెప్పిండు. ఆయన ఇన్స్పిరేషన్ వేసుకొని మారుతారు, లేదంటే లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఒపీనియన్ షేర్ చేసుకుండు. నీ గురించి పేరు పెట్టి ప్రత్యేకంగా చెప్పిండా? చిన్మయి అన్నది, అనసూయ అన్నది, ఆ హీరోయిన్ అన్నది, ఈ హీరోయిన్ అన్నది అని చెప్పి వాళ్ళ మీ పేర్లు చెప్పి చెప్పిండు. ఆయన ఏమన్నా కాదు కదా. తప్పు చేస్తే వాళ్ళకి తగులుతుంది అన్నట్టు అనసూయ react అంటే అన్సూయ రియాక్ట్ అయిందంటే ఆమెకి తాకింది అది. సో నువ్వు అంత వల్గర్ చేస్తావు అనమాట. బట్టలు నీకే తాకిందంటే సో ఇప్పటికైనా మించింది లేదు. నువ్వు నిండుగా ఉండు, అప్పుడు నిన్ను కూడా ట్రోల్స్ చేయరు. అయింది.